వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సెంటు పట్టా పేరిట లబ్ధిదారుని ఎలా మోసం చేశాడో మనం చూసాం. ఆవ భూముల్లో కూడా సెంటు పట్టాలు ఇచ్చి ఆ పేదను ఎలా ముంచాడో చూసాం. ఆవ భూముల్లో స్థలాలు ఇచ్చిన దాని మీద, సెంటు పట్టా పేరు మీద దోపిడీ మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఇప్పుడు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మి శ్రీనివాసరావు గారు. వారిని మనం విశ్లేషణ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి జగన్ కాలనీ పేరుతో సెంటు పట్టా ఇచ్చి ఎలా దోపిడీ చేశాడో, అలాగే ఆవ భూముల్లో కూడా సెంటు స్థలాలు ఇచ్చి ఎలా ముంచాడో మనం చూసాం. ఆ దోపిడీని ఎలా చూస్తారు సార్? మీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి స్కీము ఒక స్కామ్ అండి. ఎందుకంటే చూడండి, ఏదైనా సరే చూడండి మీరు, ప్రతి స్కీము స్కామే. ఇప్పుడు మద్యం పాలసీ మార్చాడు, అది ఎంత పెద్ద స్కామో చూసాం కదా. ఇసుక పాలసీ మార్చాడు, అది జేపీ వెంచర్స్కి ఇచ్చేసి తర్వాత నదీ గర్భాన్ని తొలిచేసి 23 జిల్లాల కలెక్టర్లు బుక్ అయిపోయారు. ఇప్పుడు అది ఎన్జీటీ తీర్పు అమలు చేస్తే కనుక 23 మంది కలెక్టర్లు లేచిపోతారు. అంటే ఏ రేంజ్లో, అంటే ప్రతి అంశంలోనూ అతను ఏది తలపెట్టిన. అలాగే సెంటు భూములు కూడా, సెంటు భూములు అనేటువంటిది మాస్టర్ స్కెచ్. అది భూ దోపిడీలో ఒక కొత్త ఒరవడి. అంటే ఒక స్కీము పేదలకి మేము సెంటు భూములు పట్టాలు ఇస్తున్నాం అనేటువంటి పేరుతో ఎలా భూ దోపిడీ చేయొచ్చు అనేటువంటి ఇది ఒక కేస్ స్టడీ. మీకు ఇక్కడ ఇంతగా రాజకీయాల్లో అవినీతి లేకపోతే స్కాములు చాలా చూసాం మనం. అవును, ఇది కొత్త తరహా. ఇది చాలా మందికి అతను ఒక సబ్జెక్ట్ గైడ్ చేసి పెట్టాడు. ఎవరన్నా దొబ్బేయాలంటే కూడా ఇతన్ని అంటే మద్యం విషయంలో కానీ చాలా మందికి ఆశ్చర్యపోతారు, ఇలా కూడా దొబ్బొచ్చు అనుకున్నారు. ఈ భూముల విషయం కూడా అంతే. మనకి ఎంత ముందు చదువుకునేటప్పుడు గైడ్ బుక్స్ గైడ్ అదే మరి విజిఎస్ గైడ్, గోల్డెన్ గైడ్ అని ఉండేది. దోపిడీ గైడ్ ఖచ్చితంగానే. దీని మీద లండన్ స్కూల్లో కూడా ఇతని మీద ఒక పెద్ద డిబేట్ జరిగింది. ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే, సెంటు భూములు అనగానే సాధారణంగా ఏమనుకుంటారు, ఫోన్లే పేదల పక్షపాతితను భూమి ఇచ్చాడు, సెంటు భూములు ఇల్లు కట్టుకోలేరు, సెంటు భూములు అది వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు, నివాస స్థలానికి అది మళ్ళీ ఒక స్లమ్ తయారవుద్ది అనేటువంటి సంగతి అందరికీ తెలుసు. అయినా సరే దాన్ని అమ్ముకోవచ్చు అనేటువంటిది కల్పించాడు కదా. దాన్ని మీరు అమ్మేసుకోవచ్చు కావాలితేనని. అప్పుడు దాంట్లో మీకు దాని అర్థం ఏంటనుకుంటున్నారు, సెంటు భూమి నువ్వు ఎక్కడ ఇచ్చినా 25,000, 30,000, 20,000 అమ్మేసుకోవచ్చు కదా. ఆ సెంటు భూమి ఆ లబ్ధిదారుడికి 20,000 ఉత్తిన వస్తుంది కదా. పైగా వాళ్ళు అమ్ముకోకుండా 2-3 దగ్గర ఒకడే పక్క వాళ్ళది కొనుక్కుని ఇల్లు కట్టుకుంటాడేమో అని ఊరికి దూరంగా వాళ్ళకి ఎందుకు పనికిరాని చోటు ఇచ్చేవారు. ఇక్కడ దాకా వెళ్తే ఏం వెళ్తాం లేని వాళ్ళు అమ్ము దొప్పుతారన్నమాట. అంటే అమ్ముకోవడానికి వాళ్ళని నువ్వే ప్రేరేపిస్తున్నావు. అంటే సొంత కార్యకర్తలకు వెసులుబాటు కల్పించాడు. అది ఇంకోటి ఏంటంటే, అక్కడ ఇవ్వటం కూడా స్కామే. ఆ భూములు ప్రభుత్వ భూమి ఉన్న చోట సేకరిస్తారు, లేని చోట కొనాలి. కొని ఇవ్వాలంటే 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు ఉన్నది కూడా కొనేసి 5 లక్షలకి 30 లక్షలకి ప్రభుత్వానికి అమ్మటం. దాన్ని ల్యాండ్ అది ఎక్కువ వేయించుకుని వాల్యూ. ఆవ భూములు, చెరువులు మీకు చాలా క్లియర్గా మీకు మాకు రాజనగరం కాన్స్టిట్యున్సీలో బూరుపూడి నుంచి కోరకొండ వెళ్ళి దారి ఉంటుంది. మిగతా చోట్ల కూడా చాలా చోట్ల ఇదే జరిగింది. నేను చాలా స్పష్టంగా ఎవరికైనా తెలిసి చెప్తున్నాను. నేను రాజనగరం ఇప్పుడు బూరుపూడి నుంచి కోరకొండ వెళ్ళి దారి ఉంటుంది. అయ్యన్న గళ్ళు అని ఉంటుంది, ఒక వంతెన. ఆ పక్కనే వందలాది ఎకరాలు భూమి ఉంటుంది. గోదావరి వరద వచ్చినప్పుడల్లా నీరు అక్కడ తన్ని పెడుద్ది. అక్కడ దాకా వస్తుంది నీరు, అక్కడ దాకా మొలకొచ్చి వస్తుంది నీరు వచ్చి అక్కడ తన్ని పెడుద్ది. దాన్ని ఆవ భూములు అంటారు. అంటే గోదావరి వచ్చినప్పుడు ఆ నీరు అంటే ఆ గోదావరి ప్రవాహానికి మించి బయటికి వెళ్ళిపోవడానికి మించి వచ్చినప్పుడు ఇక్కడికి సర్దుకుంటుంది అనమాట. అక్కడ రైతులు పండించుకుంటారు, దైవాధీనం. అది ప్రభుత్వ భూములు, ఆవ భూములు. అది ఎవరిది సొంతం ఉండదు. అది ఒకవేళ గోదావరి వచ్చిందానికి పంట పోద్ది, దాన్ని సిద్ధపడే చేసుకుంటారు. అలాంటి భూముల్ని కొంతమంది రైతుల దగ్గర నుంచి, అసైన్డ్ భూములు ఆ స్వాధీనంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొనేసుకుని దాన్ని 30 లక్షలకి 40 లక్షలకి ఇచ్చి పెద్ద స్కామ్ చేశారు. దాన్ని సెంటు భూముల కింద ఇచ్చారు. దాన్ని మళ్ళీ ఫిలప్ చేయడానికి అదొక మళ్ళీ స్కామ్. మట్టి చెరువుల దగ్గర నుంచి అక్కడి నుంచి మట్టి తెచ్చి అది ఫిలప్ చేయడం అనేటువంటి కార్యక్రమానికి మళ్ళీ, అంటే ఇన్ని రకాలుగా వాళ్ళ పార్టీ మనుషులకి అందరికీ ఉపాధి కల్పించాడు అతను ఈ స్కీమ్ ద్వారా పేదల పేరుతోటి. దాంట్లో విచిత్ర పోకడు ఏంటంటే, గెడ్డాలు పెంచుకుని మీసాలు పెంచుకుని జాగ్రత్తగా సాధుపంగా కూడా కనపడుతున్నాడు ఈ మధ్యన ఒక ఆయన, మాజీ ఐఏఎస్ అజయ్ కల్లం. అంటే మీరు ఏమనుకుంటారు, ఎక్కడి నుంచి దిగేడు, నార్తోడు, బీహార్ నుంచి కట్ట వచ్చాడేమో అనుకుంటారు. ఎందుకంటే బీహార్ నుంచి ఎక్కువ ఐఏఎస్లు ఉంటారు కాబట్టి. కల్లం అజయ్ రెడ్డి అతని పేరు. కల్లం అజయ్ రెడ్డి అతని పేరు. ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంచి బాధ్యతలు పోస్టింగ్ చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చారు, ముసుగులు తీసేసి జై జగన్ అనేసి అతని దాంట్లో వెళ్ళిపోయి అతను బహిరంగ వేదికల మీద కులాల గురించి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నేతనే
3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అన్నట్లుగానే ముఖ్యంగా అతను జగన్కి ఎంత సన్నిహితుడు అంటే బాబాయ్ చచ్చిపోయాడని చెప్పేసి ఫస్ట్ కోర్ అతనికి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఫోన్ అందుకున్నాడు. 4 గంటల ముందు కూడా ఆయన అనుకుంటే ఇంట్లో అది ఇంట్లో 3 గంటలకి అతను పని ఏంటి ఇంట్లోని. ఈయన ఎన్టీ రామారావు, ఈ అజయ్ కల్లం గారు ఈ రకంగా వాళ్ళు కొత్తగా ఏం తెరదీశారంటే అందరూ లాగేసుకున్నారు. ఎక్కడికెక్కడ నాయకులు అందరూ ఎవడకి అంకింది, ఎవడ దారి దొరికింది లాగే రేటి భూమి సేకరించడం, రేట్ ఎక్కువ పెట్టి అమ్మటం, దాన్ని ఫిలప్ చేసే మట్టి కాంట్రాక్టు, మట్టి, ఇలా ఇందులో వాళ్ళ మనుషులందరికీ ఉపాధి కల్పించుకున్నారు. వీళ్ళందరూ ఎంత తినేస్తున్నారు కదా, మనం తినకపోతే బాగోదు అనుకుని భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించిన అక్కడ ఏరియాలో స్టార్ హోటల్స్కి కొంత భూమి కేటాయించారు. ఆ కేటాయించిన పక్కనే ఈ సెంటు భూములు చేసి భూ సమీకరణ అదే తీసుకుని వాళ్ళ దగ్గర కొన్ని ఈ సెంటు భూముల కింద ఇచ్చి దాన్ని మళ్ళీ ఒక్కడు కూడా ఎవరికి ఇవ్వలేదు సెంటు భూములు. చూసారా, అవి ఇచ్చినవి కూడా ఎవరంటే బినామీల వాళ్ళ తాలూకు కూడా ఎవరికి ఇచ్చుకుని తిరిగి మళ్ళీ అసలు ఈ స్కీమ్ అర్థం, దీని ఉద్దేశమే ఇన్ని రకాలుగా దోపిడీ కాకుండా ఫైనల్గా ల్యాండ్ బ్యాంక్ సేకరణ అన్నమాట. ఎలాగంటే ఈ భూములు ఎత్తాడు కదా, చాలా లోతుగా దర్యాప్తు మొత్తం రద్దు చేసి దీని మీద ఒక విచారణ కమిటీ వేసి పెద్ద సిట్ వేయాలి. దీన్ని ప్రత్యేకించి 10 ఏళ్ళు పడితే ఇలాంటివన్నీ సిట్లు వేసుకుంటా పోతే వీళ్ళు చేసిన స్కామ్లన్నీ. వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ ఓ రాయమండ్రి ఉందనుకోండి, రాయమండ్రి పక్కన ఆవంటే దాదాపు 16-18 కిలోమీటర్లు అక్కడ ఇస్తాడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ. రాయమండ్రి వాళ్ళకి అక్కడికి లేకపోతే ఆ పక్కన వాళ్ళకి ఇస్తారు, దూరంగా ఉన్న వాళ్ళకి. ఆడొచ్చి ఆల్రెడీ ఒక ఊళ్ళో ఉంటావు నువ్వు, అక్కడైతే నీ బతుకు తెరువు, నీ ఉపాధి కార్యక్రమం, నీ ఉద్యోగం, నీ వ్యవసాయం, లేకపోతే నీకు కూలి పన్ను, లేకపోతే ఏదో నీ వృత్తి నువ్వు చేసుకోవడానికి అనువుగా ఓ చోట నీ నివాసం ఏర్పరచు. నువ్వు అక్కడికి వెళ్ళి ఉండవు. నువ్వేం చేస్తావు, దాన్ని అమ్ముకోవడమే, అమ్మేసుకుంటే నీకు ఉత్తిని వచ్చిందే కదా, అది ఎంతకో కొంతకి ఇచ్చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సెంట్లు అన్నీ కొని అలా ల్యాండ్ బ్యాంక్ చేస్తారు. ఒకటి దిగుతాడు అప్పుడు అజయ్ కల్లం రెడ్డో, జవహర్ రెడ్డో, లేకపోతే ఇంకోటో దిగి వాళ్ళు ఆ భూమి తీసుకుంటారు. 3 చేతులు మారద్దాయి, దాని మీద లోన్లు కూడా పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఇది పెద్ద ల్యాండ్ బ్యాంక్ అంటే భూమాయ. అసలు ఇదొక చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ పూలింగ్ చేస్తే వీళ్ళు భూమి పుల్లింగ్ చేశారు. సార్ గతంలో ఇచ్చిన 3 సెంట్లు 5 సెంట్లు కూడా ఇచ్చారు గతంలో ప్రభుత్వాలు, అవన్నీ లాక్కుని మళ్ళీ సెంటు భూమి ఇచ్చాడు తెలివిగా. ఇది మీకు ఇక్కడ ఇది పెద్ద స్కీమ్, అందుకనే ప్రతి స్కామ్. వీళ్ళదైతే అజయ్ కల్లం రెడ్డి ఎంత సైలెంట్గా లాగాడు. జవహర్ రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి వైజాగ్ మీద పడి వీళ్ళు విజయసాయి రెడ్డి వీళ్ళు కొల్లగొట్టేశారండి. ఆ విమలారెడ్డి ఆ భూమి ఇచ్చారు, గీతంకి ఏదో ఇచ్చారండి, దాని లోబో దిగోమంటున్నారు. మన పార్టీ వాళ్ళు కూడా అక్కడున్న లోకల్గా ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ మీద పడి ఈ భూముల దగ్గరికి వెళ్ళి ధర్నా ఎందుకు చేయండి మన వాళ్ళు. ఆ వైపుగా అక్కడ నాయకులు, స్థానిక నాయకులు దాన్ని యాక్టివేట్ అవ్వాలి. అజయ్ కల్లం రెడ్డి తీసుకుని ఎరా నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా. వాటి మీద జనసేన నాయకుడు మూర్తి యాదవ్ అతను పోరాడాడు తప్ప మిగతా ఎవరు మాట్లాడలా. బీభత్సంగా చేసాడు మూర్తి యాదవ్. అతను కూడా మళ్ళీ సైలెంట్ అయిపోయాడు మూర్తి యాదవ్ గారు కూడా. నేను ఆయన డిబేట్లో 3 సార్లు పాల్గొన్నాం. మీకు అక్కడ వైజాగ్లో అంత దారుణంగా జరిగేది అంటే అండి, వీళ్ళ హయాంలో ఈ టైపు భూములు వెనకాల ఇప్పుడు ఒక ఏరియాలో భీములి వైజాగ్ మధ్యలో ఒక చోట నాకు తెలిసిన మిత్రుడికి ఒక ఆయనకు ఒక సైట్ ఉంది. యుఎస్లో ఉండి ఫ్యామిలీకి తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే వాళ్ళకి సైట్ ఉంది. వాళ్ళు కాకుండా ఇంకిద్దరు లోకల్ వైజాగ్లో ఉండే వాళ్ళకి 4 సైట్లు ఉన్నాయి. దాని వెనకాల ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు భూములు ఉన్నాయి ఈ గ్యాంగ్ది. వాళ్ళు ఏమన్నారంటే అక్కడ అది ఫిల్లింగ్ చేస్తామండి, దాంతోపాటు మీ సైట్లు కూడా ఫిల్లింగ్ చేస్తాం, రోడ్లు వేస్తాం, మీరు మాకు దారి ఇవ్వండి అని అడిగారు వీళ్ళ సైట్ల నుంచి. సరే ఇదంతా చేస్తున్నారు కదా పాపం అని చెప్పేసి వీళ్ళు దారి ఇచ్చారు. దారిస్తే ఏం చేశారంటే మొత్తం సైట్లకి ఫెన్సింగ్ వేసి వీళ్ళని దొబ్బమన్నారు. కూడా ఆక్రమించుకున్నారు, మొత్తం తీసేసుకున్నారు. మొత్తం ఫిల్లింగ్ చేశారండి. ఫిల్లింగ్ చేసినారు, లెవెల్ అయిపోద్దా, చుట్టూరు ఫెన్సింగ్ చేస్తారు. ఎవరో మీరు అన్నారు. అందులో ఒకటి గట్టిగా మాట్లాడితే అటు రోడ్ యాక్సిడెంట్లో పోయాడు పొద్దున్న వాకింగ్ చేస్తున్నప్పుడు. ఇంకొకటి మీద అత్యాచారం కేసు పెట్టి గంజా కేసు పెట్టారు. ఇంకో ఫ్యామిలీ ఉన్నారు కదా, యుఎస్లో ఉన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ఉందరా మనకి ఇలా జరుగుతుంది, మన భూమి లాగేసుకున్నారంటే ఆడ అరాచకం, నోరు మూసి కూరుకొని పోనివ్వండి మనకి అన్నాడు ఆ కొడుకు యుఎస్ నుంచి. ఇంకొకటి ఉన్నాడు కదా నాకు తెలిసిన అతనికి వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ అనారోగ్యం వల్ల అతను దీని గురించి పోనీ అని పట్టించుకోలేదు. అతను చెప్పాడు మొత్తం అంతా నాకు ఇదంతా. అంటే ఈ రకంగా వాళ్ళు మనకు తెలిసింది ఒకటి ఇలాంటిది ఏమంటే అజయ్ కల్లం రెడ్డి, జవహర్ రెడ్డి దెబ్బేసిని కొద్దిగా వీళ్ళ మొత్తం చిట్టా తీస్తే సెంటు భూములు కానీ, భూ ఆక్రమణలు కానీ, ఇలా భూ కేటాయింపులు కానీ దీని మీద ఒక కమిటీ వేసి తవ్వితే కనుక జగన్ హయాంలో రాజకీయ నాయకుల కంటే కూడా అధికారులు ఎక్కువ దొబ్బేశారు. 2004 నుంచి
2024 వరకు ఈ 20 సంవత్సరాల్లో ప్రతి ఒక్క అధికారిని, అప్పుడు సర్వీసులో ఉన్న వాళ్ళని, ఇప్పుడున్న వాళ్ళని, అప్పుడున్న వాళ్ళని, రిటైర్ అయిన వాళ్ళని, వాళ్ళ ఆస్తుల మీద ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఇప్పుడు ఎవరినైనా ఎప్పుడైనా సరే తనిఖీ చేయొచ్చు, సోదాలు చేయొచ్చు. చేసి ఇదంతా మీకు ఎక్కడదని అడగాలి. వాళ్ళు అప్పుడెప్పుడో కష్టపడి కొనుక్కుని సైడ్ కొనుక్కుంటే వాళ్ళ రేటు పెరిగింది అనుకున్న ధర్మం, దాని గురించి అడగరు. అది అంత తెలియకుండా ఏముంటారు కదా. ఏమంటే ఈ విషయంలో మీకు రాజకీయ నాయకుల కంటే అధికారులు చాలా తప్పు చేశారు. అధికారులు ఎక్కువ దోపిడీ చేశారు. రాజశేఖర రెడ్డి పుణ్యమాంపడ అంతకుముందు ఏదైనా ఉంటే రాజకీయ నాయకులు తప్పు చేసేవారు. ఒకవేళ రాజకీయ నాయకుడు అక్రమంగా సంపాదించినా చచ్చినట్టు మళ్ళీ అందులోంచి ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. మళ్ళీ ప్రజలకు ఏదో రూపంలో చేరుతుంది. అధికారుల దగ్గర నుంచి ఏమైనా చేరుతుందండి? వాళ్ళు తాగి కాఫీ కూడా తిరిగి మన ప్రభుత్వం ప్రజలను ఎత్తినేస్తారు. కాబట్టి అధికారులకి దాసోహం అనకుండా వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుని సోదాలు నిర్వహించి వాళ్ళని నిజాయితీ పరులుగా మార్చాలంటే, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే వాళ్ళకున్న అపరిమితమైన అధికారాలను తగ్గించాలి. వాళ్ళు కూడా ప్రజలకు జవాబుదారీ చేయాలి. ఎలా చేయాలో ఒక చర్చ జరిపి చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. వాళ్ళకి ఈ రకమైన భూభోగోతాలు ఉంటే కనుక ప్రాసిక్యూట్ చేయాలి. లేదంటే అజయ్ కల్లాలో, జవహర్ రెడ్డిలు వీళ్ళందరూ చెలరేగిపోతారు. ఎప్పుడోకప్పుడు ఏదో రాజకీయ పార్టీ పెడతారు, వాళ్ళు వెనకాల పోతారు. సర్వీస్ అయిపోయిన రాజకీయ పార్టీలు పెడుతున్నారు కదా తప్పించుకోవడానికి. లేదంటే ఆవిడొకడు సపోర్ట్గా ఉంటారు. ఈ ఐవైఆర్ కృష్ణారావు లాగా విషం కక్కుతూ ఉంటారు. వీళ్ళందరి మీద చర్యలు, చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. సరే, ఈ కబ్జాల భాగవతంలో ఆ భాగంలో అనుకుంటా అప్పట్లో వైజాగ్లో ఒక ఎంఆర్ఓని కూడా చంపేశారు వీళ్ళు. మీకు ఎవరిని బతకనివ్వరండి. అడ్డం వచ్చడం చంపేశారు. మీకు టికెట్ తీసేస్తారు. అందుకని ఇప్పుడు ఎవడన్నా దేనికి భయపడతాడు? ఎవడన్నా ప్రాణానికే కదా. వీళ్ళు అంత అడ్డగోలుగా రూత్లెస్కి వెళ్ళారు. వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే చట్ట ప్రకారం వెళ్తుంది కాబట్టి చట్టంలో అందరూ ఆళ్లే కదా. ఈ చట్టాన్ని అమలు చేసి బ్యాచ్ అంతా ఆళ్లే కదా. ఒక దొంగోడు ఇంకో దొంగోడు పట్టుకుంటాడా? అందుకే వెలుగు చూడనివ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సెంటు మొత్తం అందరినీ అతను స్పాయిల్ చేసాడు. ఈయనే కదా నాన్న దగ్గర నుంచి వ్యవస్థ కుళ్ళిపోయింది. మీకు 2004 నుంచి దరిద్రం. 20 ఏళ్ళలో ఎంత స్పాయిల్. ఈ 20 ఏళ్లలో మీకు అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరున్నారు? శంకరన్న గారు, కాకి మాధవరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఎలాంటి వాళ్ళు ఉండేవారండి ఆఫీసర్లు? ఎవరి మీద ఒక ఆరోపణ వచ్చిందా? ప్రజల కోసం, ప్రజలు వాళ్ళని దేవుళ్ళలో చూసిపోరు. మరి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఇలాగ అవుతున్నారు? వీళ్ళు అందరూ కాదు, కొందరు అంటే కొందరు నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు? వాళ్ళది కూడా తప్పే. నిజాయితీగా లేరని అంటలేదు. నిజాయితీగా పనికిరాని నిజాయితీ ఎందుకండి? నువ్వు ఆపలేనప్పుడు సామాన్యుడి మీద అయితే జూలుం ప్రదర్శిస్తారో, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పవర్స్ ఉపయోగించి వాళ్ళని ఏమైనా చేయగలుగుతారు వీళ్ళు. అంటే నువ్వేటి ఇలా అధికారులు పట్టడం? డెఫినెట్గా ప్రక్షాళన అక్కడి నుంచి మొదలవ్వాలా. లేకపోతే ఒక నాయకుడు, ఒక లెజెండరీ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద కూడా ఎంత దారుణంగా వ్యవహరించారండి వీళ్ళంతానే. ఆయన వల్ల పేర్లు తెచ్చుకుని, ఆయన ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుని వాళ్ళ ఉద్యోగ విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ ఆయన మీద కక్ష కట్టి ఆయన పతనాన్ని కోరుకున్నారు వాళ్ళు. ఆయన పతనానికి కోరుకుంటూ ఉంటే రాష్ట్రాన్ని సర్వనాశనం కోరుకున్నట్టే. ఈ విషయంలో మనం క్షమించకూడదండి, అలా ఉన్నది ఉపేక్షించకూడదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాల్లో సెంటు పట్ట అత్యంత పెద్ద కుంభకోణం అని, దాని వెనక లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ విశ్లేషిస్తూ, ఆవ భూములు, సెంటు పట్టా గురించి మనకు అనేక విషయాలు తెలియజేసిన అర్చుమిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.